హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. యువ జట్టుతో కూడిన టీమిండియా దక్షిణాఫ్రికాలో దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సంవత్సరం జనవరిలో ధావన్, కోహ్లీ, పంత్, శ్రేయస్, సూర్యకుమార్, బుమ్రా, భువనేశ్వర్, చాహల్ లాంటి ఆటగాళ్లతో కూడిన భారత్ వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయింది. ఈసారి ఆటగాళ్ళు ఎవరు జట్టులో లేకపోయినా యువ క్రికెటర్లతో నిండిన టీమిండియా సిరీస్ను 2-1తో సొంతం చేసుకుని లెక్క సరిచేసింది. చివరి వన్డేలో సంజు శాంసన్ సూపర్ సెంచరీ చేయగా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాలో 7 వన్డే సిరీస్లు జరగగా భారత్కి ఇది రెండో సిరీస్ విజయం. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికాను 78 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ను గెలుచుకుంది. మొదట భారత్ తరపున సంజు శాంసన్ 114 బంతుల్లో 6 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో 108 పరుగులు చేయగా, తిలక్ వర్మ 77 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేశాడు. చివరిలో రింకు సింగ్ రాణించడంతో భారత నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత బౌలర్ల దాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు కాలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షదీప్ 30 పరుగులు 4 వికెట్లు తీయగా, ఆవేష్ ఖాన్ 45 పరుగులు 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 38 పరుగులు 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశారు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా వరుసగా 9వ ఇంటర్నేషనల్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగింది. బహుశా వరుసగా టాస్ ఓడిన రికార్డులో ఇండియా రికార్డు సృష్టించిందేమో. రుతురాజ్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్ పటిదార్ 16 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేసి కొద్దిసేపు ఆకట్టుకున్నాడు. మరోవైపు సిరీస్లో తొలి 2 వన్డేల్లో అర్ధ సెంచరీలు చేసిన సాయి సుదర్శన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. భారత్ 7.3 ఓవర్లలో 49 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో సంజు శాంసన్ నిలిచాడు. ఆన్ డ్రైవ్, పుల్, కట్ షాట్లతో అలరించిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్ మొదట కెప్టెన్ రాహుల్కు తోడుగా స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. రాహుల్తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్ ఆ తర్వాత తిలక్ వర్మ జతగా ఇన్నింగ్స్ను మరో దశకు తీసుకెళ్లాడు. తిలక్ వర్మ తొలి 37 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి ఇబ్బంది పడుతుంటే, మరోవైపు సంజు స్ట్రైక్ రొటేట్ చేశాడు. 66 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్న అతడు ఆ తర్వాత గేర్ మార్చాడు. మరోవైపు క్రీజ్లో కుదురుకున్నాక తిలక్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 75 బంతుల్లో వన్డేలో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మైలురాయి దాటిన తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడంతో 4వ వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రింకు సింగ్ 27 బంతుల్లో 38 పరుగులు చేసి తన జోరు కొనసాగించాడు. సంజు 110 బంతుల్లో వన్డేలో తొలి సెంచరీ అందుకున్నాడు. సంజు శాంసన్ వెనుదిరగగా రింకు ధాటిగా ఆడడంతో భారత్ 300 పరుగులకు చేరువగా వచ్చింది. చేజింగ్ను దక్షిణాఫ్రికా ధాటిగానే మొదలెట్టింది. 2వ వన్డేలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన ఓపెనర్ టోనీ జోర్జీ 87 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 81 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతను హెన్రిక్తో కలిసి తొలి వికెట్కు 59 పరుగులు జత చేసి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. వాండర్ డసెన్ త్వరగా అవుట్ అయిన 3వ వికెట్కు మరక్రమ్తో కలిసి 65 పరుగులు జోడించాడు. 25 ఓవర్లో 135 పరుగులకు 2 వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగింది. కానీ స్వల్ప వ్యవధిలో మరక్రమ్ ఆ తర్వాత జోర్జీ అవుట్ అవడంతో సఫారీ జట్టు 30 ఓవర్లలో 161కి 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. మరక్రమ్ను సుందర్ అవుట్ చేయగా జోర్జీని హర్షదీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆపై ఆవేష్ ఖాన్ బౌలింగ్లో సుదర్శన్ పట్టిన డైవ్ క్యాచ్కు క్లాసెన్ కూడా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 174 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆ తర్వాత మిల్లర్ని ముఖేష్ పెవిలియన్ చేర్చడంతో దక్షిణాఫ్రికా పోరాటానికి తెరపడింది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ ఎంతసేపు నిలవలేదు. దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. స్పెషల్గా చెప్పుకోవాల్సింది సంజు శాంసన్ సూపర్ సెంచరీ గురించే. ఏదైనా దేశంతో టీమిండియా పరిమిత ఓవర్లో సిరీస్ ఆడుతుందంటే చాలు ముందుగా భారత్ జట్టులో శాంసన్ ఉన్నాడా లేదా అనే చర్చ మొదలవుతుంది. ఒకవేళ జట్టులో చోటు దక్కకపోతే ప్రతిభావంతుడైన ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఓ వర్గం ప్రశ్నలు సంధిస్తుంది. మరోవైపు ఇచ్చిన అవకాశాలను వృధా చేసుకుంటున్నాడంటూ మరో వర్గం వాదిస్తుంది.
కానీ ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని 2 చేతులు అందిపుచ్చుకొని శాంసన్ రాణించాడు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్లో శతకాల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్కు ముందు వన్డేల్లో 13 ఇన్నింగ్స్ల్లో సంజు శాంసన్ 50.25 సగటుతో 402 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 19.68 సగటుతో 374 పరుగులే చేశాడు. టీ20లో అంచనాలు అందుకోలేకపోతున్న శాంసన్ వన్డేలో మాత్రం నిలకడ ప్రదర్శిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతని సగటే అందుకు నిదర్శనం. ఇప్పుడేమో ఇన్ని రోజులుగా ఉన్న సెంచరీ లోటును కూడా భర్తీ చేశాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుత బ్యాటింగ్తో శాంసన్ అలరించాడు. సంజు శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్లో ఆడాడు. వన్డేల్లో 2021లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న సంజు శాంసన్ అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.